ఈ రోజు 11 AM షోకి వార్ 2 మూవీకి అయితే వెళ్ళాను. ప్రొడక్షన్ డీటెయిల్స్ పడుతున్నప్పుడు ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం కాలేదు. హృతిక్ రోషన్ ఎంట్రీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ అయితే లిటరల్లీ హాల్ అంతా సెలబ్రేట్ చేసుకుంది మామ. 29 kgs. ఇంకా మూవీ విషయానికి వస్తే బాగుంది, చూడొచ్చు. రెగ్యులర్ గా టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ మూవీలు, హాలీవుడ్ మూవీలు చూసే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు, కానీ ఒక రెగ్యులర్ తెలుగు ఆడియన్స్ కి అయితే ఈ మూవీ నచ్చుద్ది. యాక్చువల్ గా ఎవరికైతే వైఆర్ఎఫ్ స్పైవర్స్ మూవీస్ మీద ఐడియా ఉందో ఆ కోవలోకే వస్తుంది ఈ మూవీ కూడా. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ గారి మధ్యలో ఉన్న సీన్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా కార్వ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఎన్టీఆర్ గారి విలనిజం ఆల్రెడీ మనం జైలు అవకాశంలో చూసాం, కానీ ఈ మూవీలో ఇంకొంచెం పెంచారనమాట డోసు. మన తెలుగు ఆడియన్స్ కి ఆయన ఎప్పుడూ ఒక హీరో లాగానే కనిపిస్తాడు. ఈ విషయంలో కొంచెం ఆ విలనిజం యాక్సెప్ట్ చేయలేరు ఫ్యాన్స్. అండ్ అగైన్ స్టోరీ కోసం ఆయన ఏదైనా చేస్తాడో తెలిసిందే. యాక్చువల్లీ హీరోయిన్ కి మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది, కానీ ఆ రోల్ కూడా లేకపోయి ఉంటే ఇంకా బాగుండేది. 20 to 30 minutes హీరోయిన్ ట్రాక్ జస్ట్ లెంత్ పెంచడం కోసం అలా యాడ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈ మూవీలో స్టంట్ల గురించి మనం మాట్లాడాలన్నమాట. ఒక లెంత్ వరకు బానే అనిపిస్తాయి, కానీ ఆ తర్వాత చేయి దాటి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ కి ఒక సీన్ చెప్తాను. గాల్లో ఒక 13,000 feet పైన ప్రైవేట్ జెట్ ఒకటి ఎగురుతా ఉంటది, దానిపైన B2 బాంబర్ ఎగురుతా ఉంటది. ఆ మధ్యలో వీళ్ళు ఆక్సిజన్ మాస్కులు లేకుండా కొట్టుకుంటారు భయ్యా. ఎన్టీఆర్ గారు ఎమోషనల్ యాక్టింగ్ అయితే ఎరగదీశారు. ప్రతి సీన్ లో ఆయనే డామినేట్ చేశారు హృతిక్ రోషన్ ని. అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్ నన్ను డిసప్పాయింట్ చేయలేదు. దాని వల్ల నేను కొంచెం హ్యాపీ మూడ్ లో బయటకు వచ్చాను. మూవీ బాగుంది, థియేటర్స్ లో చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 stars out of 5. ఎర్లీ మార్నింగ్ కూలీ మూవీ చూసి ఆ రివ్యూ కూడా పోస్ట్ చేశాను, ఛానల్లో ఉంటది, చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫైనల్ గా మ్యూజిక్ గురించి చెప్పడం మర్చిపోయాను భయ్యా. మధ్యలో పులర్ పొత్తా ఉంటది, అది కొంచెం ఆడ్ గా అనిపించింది. అండ్ ఓవరాల్ గా మ్యూజిక్ బానే కొట్టారని చెప్పాలి.